ప్రైజ్ ద లార్డ్. అసిసి వాసియాగు సెయింట్ ఫ్రాన్సిస్ గారి జీవిత చరిత్ర పార్ట్ 1. ఉపోద్ఘాతము. 12వ శతాబ్దంలో అసిసి నగరంలోని ధనవంతుడైన ఒక వ్యాపారవేత్త కుమారునిగా పుట్టినవాడే ఫ్రాన్సిస్. ఇష్టానుసారముగా జీవించిన ఆయనను దేవుడు దర్శించాడు. ఆయన జీవితం ఆశ్చర్యరీతిగా మార్చబడినది. యవన ప్రాయంలోనే అంతయు విడిచిపెట్టి సాధువైనాడు. ఒకప్పుడు తాను అసహించుకొనిన కుష్ఠరోగులను ప్రేమించి వారికి ఎంతో సేవ చేసెను. తండ్రి కొట్టినను, కోర్టుకు తీసుకువెళ్ళినను వెనుకకు తిరగలేదు. పేదరికమును ధరించి కాళ్ళకు చెప్పులు లేకుండానే నడుచుచు ఊరూరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఈయన పక్షులకు, జంతువులకు కూడా సువార్తను ప్రకటించగా అవి విని దేవుని స్తుతించినవి. అనేక మంది శిష్యులను తయారు చేసి వారికి పరిశుద్ధ పేదరికము, పరిశుద్ధ విధేయత అను వ్రతములను నేర్పించి దేవునికి ఎంతో సమీపముగా జీవించెను. ఈయన జీవితము ద్వారా అనేక మంది యువతీ యువకులు ఆకర్షింపబడి వారి చెడు మార్గములను విడిచి ప్రభువును వెంబడించిరి. ఆ శతాబ్దంలో కూడా దేవుని సేవకుడైన దానియేలు గారు తాను ఎక్కడికి వెళ్ళినను ఈ పుస్తకమును తనతో తీసుకుని వెళ్ళేడివారు. ఆయన జీవితంలో కూడా ఫ్రాన్సిస్ వలె జీవించుటకు ప్రయాసపడి అనేక మంది విద్యార్థులను ప్రభువులోనికి నడిపించి వారికి ఆశీర్వాదముగా నుండెను. మీరు కూడా దీనిని చదివి అటువంటి ఆశీర్వాదమును సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్. క్రైస్తవ భక్తులలో ఫ్రాన్సిస్ ప్రజలకు అతి ప్రియుడు. ప్రారంభ సంఘపు నాయకులలో జీవితమును సంపూర్తిగా సమర్పించుకొనిన వారిలో ఈయన ఒకరు. ఈయన క్రీస్తు శకం 1881 సంవత్సరమున ఇటలాలోని అసిస్సిలో పీటర్ బెర్నార్డస్ అనే వ్యాపారవేత్తకు జన్మించారు. తల్లి ఈయనకు యోహాను అను పేరు పెట్టెను గాని తండ్రి ఫ్రాన్స్ దేశంలో జయకరమైన వాణిజ్య ప్రయాణములు ముగించి గృహం చేరిన పిదప ఈయనకు ఫ్రాన్సిస్ అని పేరు మార్చెను. ఈయన ఫ్రాన్స్ దేశంలోని గొప్ప ధనికుల వలె కావలెనను ఆశతో తండ్రి చిన్న ఫ్రాన్స్ దేశస్థుడను అర్థమిచ్చు ఈ పేరును ఈయనకు పెట్టెను. వీరి గృహం ధన సంపన్నమైన వర్తకమునందు బహు నిపుణత కలిగి ఉండెను. మానవుని జీవితంలో వాణిజ్యమునందు కృతార్థుడగుటయే మహోన్నతమైనదిగా ఎంచెను. విద్యాభ్యాసమునత్తడు అంతగా వికసించకపోయినను చదువను వ్రాయను మాత్రం నేర్చుకొనెను. ఈయన ఐరోపా ఖండంలోని దేశములలో వ్యాపార అయినందున పలు రకములగు వాణిజ్యవేత్తలతో పరిచయం కలిగి ఉండెను. వారి రాకపోకల వలన తన కుమారుడు కూడా మంచి వ్యాపార జ్ఞానమును, లోక జ్ఞానమును సంపాదించుకొనెను. ఫ్రాన్సిస్నకు కష్టపడి పనిచేయట అలవాటు లేదు. కావలసినంత ద్రవ్యం తన చేతిలో ఉండెను. వర్తక నిపుణత్వము రాకమునిపే ధనార్జన చేయవలెనని గొప్ప ఆశలు కలిగి ఉండేవాడు. సమస్తము ధనముతో సంపాదించవచ్చునని అభిప్రాయం ఉండెను. స్నేహితులను కూడా అదే విధంగా పొందినాడు. డబ్బును లెక్కపెట్టుటకు ఓపిక లేక ఇన్ని దోసిళ్ళు అని చెప్పేడివాడు. సామాగ్రిని ఆకర్షణీయముగా పెట్టి వాటిని అమ్ముటలో నిపుణత చూపించేడివాడు. ఫ్రాన్సిస్ తల్లి పేరు పికా. ఈమె సాధువైనట్టి అనుకువగల స్త్రీ. కుమారుని విషయమై నిరాశ చెందెడిది కాదు. ఫ్రాన్సిస్ చేసిన తుంటరి పనులను గురించి పొరుగువారు చెప్పినప్పుడు ఆమె తన కుమారుడు మంచి క్రైస్తవ యువకుడు కాగలడని నిరీక్షణతో మృదువుగా సమాధానం చెప్పుచుండేది. ఫ్రాన్సిస్ బాల్య దినముల నుండి సంగీతము, పద్య కావ్యమును ప్రేమించెను. ఆట పందెములు, పండుగలలో ఆడంబరములందు ఆనందించేవాడు. విరివిగా డబ్బును ఖర్చు చేసేవాడు. ఈయన సౌందర్యవంతుడు, కులాసాగా కాలం గడుపుచుండెడివాడు. స్నేహితులకు డబ్బు విలువ నెంచక మిక్కిలి విలువైన బహుమతులు ఇచ్చుచుండెడివాడు. ఎక్కువ ధనం ఉండుట వలన పెద్ద శోధనలకు గురి అయ్యేను. అహంభావం అతనిని చెరపట్టెను. ఫ్రాన్సిస్ 20 సంవత్సరముల ప్రాయంలో యుద్ధం చేయవలసి వచ్చెను. యుద్ధంలో ఓడిపోయి ఖైదీగా పట్టబడెను.
ఖైదు నుండి విడుదలైన తర్వాత తీవ్రమైన వ్యాధికి గురి అయి చాలా వారముల వరకు మరణదశలో నుండెను. వ్యాధి నుండి బాగుపడుచుండగా గత జీవితమును తలంచుకొని తన్ను తాను అసహ్యించుకొనెను. పూర్వపు ఆశలు వెర్రితనముగా కనబడెను. వట్టి ఆటపాటలతో కూడిన తన జీవితముపై విరక్తి కలిగినది. బంధుమిత్రులు తన మనసులోని పోరాటమును గాని మార్పును గాని గ్రహించలేకపోయిరి. తనకు ఆరోగ్యము బలము తిరిగి వచ్చిన పిదప మరలా పాత జీవితమునకు మెల్లగా తిరిగిపోయెను. యుద్ధము మరలా వచ్చెను. అతడు పాపమును గూర్చిన పశ్చాత్తాపమును మరచిపోయి యుద్ధమునకు వెళ్ళెను. కానీ దారిలోనే వ్యాధి తిరగబెట్టెను. ఈ వ్యాధి తన జీవితం విషయమై మునుపటి కంటే ఎక్కువ పశ్చాత్తాపమును అతనిలో కలుగజేసెను. అప్పుడు ఆయనకు ఒక దైవ దర్శనం కలిగెను. అందు దేవుని స్వరము పేరు పెట్టి పిలిచి అతనితో, నీవు యజమానుని సేవించుట మేలా లేక దాసుని సేవించుట మేలా అని ప్రశ్నించెను. అందులకు ఫ్రాన్సిస్ యజమానుని సేవించుటయే శ్రేష్టమని చెప్పెను. అదే స్వరము తిరిగి అతనితో, అయితే నీ యజమానుడనైన దేవుని విడిచి దెయ్యమును ఎందుకు కోరుచున్నావు? లోకభోగమును అనుభవించుట దెయ్యమును సేవించుట కాదా అనెను. ఫ్రాన్సిస్నకు తన పాప జీవితం తేటగా కనబడి తానేమి చేయవలెనని అడిగెను. నీవు పట్టణమునకు తిరిగి వెళ్ళుము, అచ్చట నీవు చేయవలసినది బయలుపరచబడను అని తిరిగి వినబడెను. తరువాత ఆ దర్శనము యొక్క స్వరము నిలిచిపోయెను. ఫ్రాన్సిస్ అసిస్సీకి తిరిగి వచ్చెను. దేవుని స్వరం అతనితో మాట్లాడిన తర్వాత ఒక గొప్ప మార్పు కలిగెను. అతనికి కలత కలిగెను. ఏకాంతముగా వెళ్ళి ప్రార్థనలో దేవుని సన్నిధిని వెదికెను. లోకభోగముల పైన గాని వ్యాపారము పైన గాని అతని మనసు మల్లలేదు. ఈ లోకభోగములతో ఒకడు తన జీవితమును దేవునికి సమర్పించుకొనలేడని గ్రహించినాడు. లోక ఖ్యాతి కొరకు ఇదివరకు తనలో నిండిన శౌర్య సహితమైన సాహసము ప్రభువు ప్రక్కకు తిరిగెను. తరచుగా కొండగుహలలో ఒలివ చెట్ల చాటున ప్రవేశించి నిట్టూర్పులతో కూడిన ప్రార్థన చేయుచు భారసహితమైన తన హృదయమును ప్రభువు సన్నిధిలో కుమ్మరించుచుండెను. తన యవ్వనకాలపు చంచలత్వమును గూర్చి దుఃఖపడుచు దేవుని కృప కొరకు వేడుచుండెను. ఫ్రాన్సిస్ పాత జీవితము నుండి ఈ నూతన విధానములోనికి ఒక్కసారిగా మార్చబడలేదు. అంతరంగములో నీతి కొరకయ్యున్న ఆకలి దప్పులకును శరీరమునందు దాగియున్న మాంసేచ్ఛలకును మధ్య తీరని పోరాటం జరుగుచుండెను. ఉన్నతమైన సత్యమును గ్రహించి తన జీవితమును దానికి అంకితము చేయనాశించి గంటల కొలది ఒంటరి స్థలములందు ప్రార్థనలో పోరాడుచు లోకము నుండి పూర్తిగా విడిపించుకొన నాశించెను. తన స్నేహితులకును తనకును మధ్యనొక ఎడబాటు ప్రారంభమాయెను. ఈ పోరాటము 2 సంవత్సరములు తీవ్రముగా జరిగెను. లోకము నుండి సంపూర్తిగా కలిగిన విడుదలతో ఇంకనూ తృప్తి చెందలేదు. ఫ్రాన్సిస్ క్రీస్తు పోలికలో జీవించ యత్నించెను. దేవుని రాజ్యమును ప్రేమను విస్తరింపజేసి క్రీస్తును వెంబడించుటకు తన జీవితమును సమర్పణ చేసెను. క్రీస్తుతో ఐక్యపరచబడుట వలన అనేకులు మార్చబడిరి. సంస్థలలోనూ ప్రయోజనకరమగు మార్పులను తెచ్చిరి. ధనము ఐశ్వర్యము ఇచ్చినట్టి సంతోష సౌఖ్యముల యొక్క వ్యర్థత్వమును ఈయన అనుభవపూర్వకముగా ఎరిగియుండెను. కానీ వాటికి పరోన్ముఖుడై క్రీస్తు వైపు తన ముఖమును త్రిప్పెను. ఒంటరి ప్రార్థన క్రమముగా ముందుకు సాగుచుండెను. తద్వారా తన స్వభావమును శరీరేచ్ఛలను గెలిచెను. తన శరీరమును సహోదరుడైన గాడిదయ అని పిలిచెను. దేవుని చిత్తానుసారముగా మనుషులకు సేవ చేయుటకై ఈ గాడిదను తర్ఫీదు చేయమని దేవునిని వేడుకొనెను. ఒకప్పుడు తన సుఖభోగములు తన జీవితమునకు ముఖ్యమై ఉండెను. బీదలను కూడా తృణీకరించెను. ఇప్పుడైతే దారిద్ర్యమును ప్రేమించి పేదలను వ్యాధిగ్రస్తులను కుష్ఠరోగులను దర్శించి సేవ చేయుటయే తన జీవిత కర్తవ్యమని ప్రభువు నేర్పెను. ఈ సమయంలో క్రైస్తవ సంఘములు బహు గలిబిలిగా నుండెను. గురువులు తమ ఇష్టానుసారముగా జీవించుచుండిరి.
తప్పుడు బోధలు చేయుచుండిరి. అందుచే ప్రజలు సంతృప్తి లేని వారై ఇతర మతముల నవలంబించుచుండిరి. ఈ పరిస్థితులలో దేవుడు ఫ్రాన్సిస్ను లేపి పేదరికముతో కూడిన అతని పరిశుద్ధ జీవితము ద్వారా ఇతరులకు సవాలుగా నుండునట్లు చేసెను. హృదయం సంపూర్ణంగా దేవునికి సమర్పించుటయే జీవిత ముఖ్యోద్దేశముగా ఈయన ఎంచెను. మత సిద్ధాంతములను అతి తీవ్రముగా వక్కానించుట వలన ప్రయోజనం లేదు. పరిశుద్ధ జీవితమే ముఖ్యమని తలంచెను. కాబట్టి దుర్మార్గముగా జీవించుచున్న వారిపై తాను ఉపయోగించిన ఆయుధమేదనగా పరిశుద్ధతతో నిండిన ప్రేమపూరితమైన జీవితమే. కాబట్టి సాధకమగు ప్రేమను కనుపరచుచు పాపులను క్రీస్తు వైపు ఆకర్షించుచు జీవించెను. అందరూ ధనార్జన కొరకు ప్రయాసపడుచుండగా తాను పేదవాడైనప్పటికీ సేవలో గొప్ప ఆనందమును అనుభవించుచుండెను. ఫ్రాన్సిస్ ప్రార్థనలో ఒంటరిగా ఎక్కువ సమయం గడుపుచుండుట వలన తన తండ్రికి నిష్ప్రయోజకుడుగా కనబడెను. ఒంటరిగా పొలములలో తిరుగుచుండెడివాడు. ప్రేమ కలిగిన తన తల్లి భర్తకును కుమారునికి రానయ్యున్న కలతను చూచి విచారించెను. ఫ్రాన్సిస్ వ్యాధిగ్రస్తులకు సేవ చేయుచు పేదలకు సహాయం చేయుచుండెను. కానీ తండ్రి వర్తకములో సంపాదించిన ద్రవ్యమును ఈ సేవకు ధారాళముగా వాడుచుండెను. సెయింట్ డెమియన్ అను ఒక శిథిలమైన గుడిని తిరిగి కట్టుటకు పూనుకొనెను. ఫ్రాన్సిస్ తండ్రికి ఈ విషయం తెలిసి ఎంతో ఉగ్రుడయ్యెను. అతని కొరకు వెదుకుచుండెను. నెల దినముల వరకు ఫ్రాన్సిస్ ఒక గుహలో దాగి ఉండెను. చివరికి ప్రార్థన చేసి ధైర్యం తెచ్చుకుని తండ్రిని ఎదుర్కొన వెళ్ళెను. తండ్రి ఆయనను పట్టుకొని కొట్టి తిట్టి చిన్న చీకటి గదిలో వేసి తాళము బిగించెను. పట్టణమును విడిచి వ్యాపారమునకు వెళ్ళక ముందు చేతులకు కాళ్లకు గొలుసులు కట్టిపోయెను. తల్లి భర్త వెళ్ళిన వెంటనే కుమారుని విడిపించెను. ఫ్రాన్సిస్ వెంటనే తాను గుడికట్టు పనిలో నిమగ్నుడయ్యెను. ఫ్రాన్సిస్ తండ్రి తిరిగి వచ్చి కుమారుడు గదిలో లేకపోవట చూచి చాలా కోపపడెను. కుమారుని ఒక న్యాయాధిపతి దగ్గరకు లాగుకొని పోయెను. దేవుని కొరకు సమర్పించుకొనిన వారికి చట్టానుసారముగా శిక్ష విధించలేకపోయెను. భక్తి సంబంధమైన వ్యాజ్యం కావున ఒక బిషప్పు వారికి తీర్పు తీర్చవలసి వచ్చెను. ఫ్రాన్సిస్ బహుధైర్యముగా ఈ న్యాయస్థానములో నిలబడెను. తండ్రి ఫ్రాన్సిస్ను వారసత్వపు హక్కు లేని వానిగా చేసి తాను ఖర్చు పెట్టిన ద్రవ్యమంతటిని తిరిగి ఇమ్మని అడిగాను. ఫ్రాన్సిస్ దానికి ఒప్పుకొని తన చేతిలోనున్న డబ్బు ధరించిన వస్త్రములతో సహా తండ్రికి అప్పగించెను. పరలోకము వైపు చేతులెత్తి, ఇదిగో ఇక పరలోకపు తండ్రియే నా తండ్రి అని చెప్పెను. బిషప్పు సేవకుడు ఇదంతయు చూచి వెంటనే ఒక వ్యవసాయకుని యొక్క మట్టి రంగు నిలువుటంగిని తెచ్చి ఇచ్చెను. నిరుపేద స్థితిలోనికి వచ్చినప్పటికీ హృదయములో గొప్ప సంతోష సమాధానములు పొర్లిపారెను. న్యాయస్థానములో ఈ దృశ్యమును చూచిన వారందరూ ఆశ్చర్యచకితులై ఫ్రాన్సిస్కు కలిగిన భక్తి సమర్పణను మెచ్చుకొన మొదలుపెట్టిరి. హేళన చేయవారు ఈ భక్తిలో బూటకము లేదనియు ఈ సంఘటన క్రియాపూర్వకమైన భక్తిని నిరూపించగలిగినదనియు గ్రహించిరి. ఫ్రాన్సిస్ యొక్క తండ్రి ఉగ్రత చల్లారలేదు. అందులకు ఫ్రాన్సిస్ ఎంతో విచారించెను. ఆస్తి విషయంలో కుమారునికున్న వారసత్వమును తీసివేసినను ఇప్పుడు కుమారుడు ధరించిన స్వల్ప వస్త్రమును బట్టి జీవిత విధానమును బట్టి తన మర్యాదకు భంగము కలిగినదని బహుగా వ్యాకులపడెను. ఈ కార్యములు జరిగిన పిదప ఫ్రాన్సిస్ పట్టణమును విడిచి ఒక అడవిలోనికి వెళ్ళి దేవునికి స్తుతి పాటలు పాడుచుండెను. ఇచ్చట కొందరు దొంగలు అతని మీద పడి దోచుకొని యత్నించిరి. అతడు ద్రవ్యహీనుడై ఉండుట చూచి ఒక గోతిలో అతనిని పడవేసిరి. సంతోషముతో అచ్చట నుండి లేచి క్రీస్తు కొరకు బాధపడుట ధన్యత దొరికినదని ఆనందించెను. ప్రార్థించుటలోనూ పశ్చాత్తాపముతో పాపములొప్పుకొనుటలోనూ ధ్యానములో సమయమును గడుపుటలోనూ పేదలకు సేవ చేయుటలోనూ కొనసాగెను. పాత స్నేహితులు అతని దారిద్ర్యతను చూచి హేళన చేయ మొదలుపెట్టిరి.
వారు బురదను కూడా ఆయన మీద వేయగా సంతోషముగా సహించెను. ఫ్రాన్సిస్ సెయింట్ డెమియన్ గుడిని పునర్నింప యత్నించెను. దాని కొరకు రాళ్ళు అవసరమై ఉండెను. అతడు ఇంటింటికి వెళ్ళి అడిగెను. ఈ నీతిమంతుని యాచనలను విని అతనితో కలిసి చేతులతో పనిచేయ మొదలుపెట్టిరి. ఆ మందిర నిర్మాణం త్వరగా ముగిసెను మరియు పాడైన గుడిని కట్ట మొదలెడెను. ఈ విధముగా అసిస్సీలో పాడైన మందిరములను తిరిగి నిర్మించుచుండెను. ఇదియుగాక ఆత్మీయముగా పాడైపోయిన స్థితిలో ఉన్న సంఘములను బాగు చేయుటకు ప్రయాసపడెను. వేల కొలది జనుల ఆయన చుట్టూ ఇదియుగాక ఆత్మీయముగా పాడైపోయిన స్థితిలోనున్న సంఘములను బాగు చేయుటకు ప్రయాసపడెను. వేల కొలది జనుల ఆయన చుట్టూ మోగనారంభించిరి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7 నుండి 10 వరకు వాక్యములు తన జీవితోద్దేశముగా నుంచి వాటిని వెంబడించెను. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులునుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? త్యాగము, పేదరికము, ప్రేమ, వినయము ఈయన యొక్క ఆదర్శములు. ఈయన వ్యక్తిగత జీవితమే ఒక బలమైన ప్రసంగముగాను మాదిరిగాను ఉండెను. తాను అనుభవించి చూచిన వాటినే ఈయన బోధించుచుండెను. జీవితం బుద్భుతప్రాయమనియు త్వరగా ప్రజలు దేవుని వైపు మళ్ళవలెననియు బోధించుచుండెను. సేవ ప్రారంభించి కొద్ది వారములైనను ఈయన మాటలను ఎదిరించలేకపోయిరి. అవి శక్తి కలిగి అనేకుల హృదయాంతరంగములలో మ్రోగుచుండెను. దేవుడు కుష్ఠరోగుల ఎడల గొప్ప ప్రేమను పుట్టించెను. గొప్ప సానుభూతితో వారి మధ్య సేవ చేయ మొదలుపెట్టెను. అట్టి రోగుల మధ్య సేవ చేయుట మతిభ్రమించిన కార్యముగా కొందరెంచిరి. మరికొందరు ఐశ్వర్యవంతుడైన ఈయన పూర్వ జీవితంను జ్ఞప్తికి తెచ్చుకొని బహుగా కదిలించబడిరి. మనుష్యుల వెక్కిరింతలను మెప్పును పెడచెవిన పెట్టి శక్తి వంచన లేక ప్రయాసముతో సేవ చేయుచుండెను. ఫ్రాన్సిస్ సేవ అక్కరలకై మనుష్యులపై ఆధారపడక ప్రార్థనలో దేవుని వైపే చూచుచుండెడివాడు. ఫ్రాన్సిస్ ఎడల ప్రజల అభిప్రాయం మెల్లగా మారిపోచుండెను. వారు తమ తలుపులను హృదయములను కూడా ఆయనకు మూసివేసిరి. ఈయన ఇంకా ఎక్కువ ఆశతో ప్రార్థన చేయుచు దేవుని ప్రేమను కనపరచుచు సిలువను ఎక్కువగా ధ్యానించెడివారు. క్రీస్తు తనపై కనుపరిచిన గొప్ప ప్రేమను ధ్యానించుచు తన్ను తాను క్రీస్తుకు పూర్తిగా ఇంకనూ లోతుగా సమర్పించుకొనెను. యథార్థవంతులైన స్త్రీ పురుషుల అనేకులు సలహాలను హెచ్చరికలను ఫ్రాన్సిస్ ద్వారా తెలుసుకొన వాంఛించిరి. లోకభోగమును జీవపు డంబమును ధన సంపాదనను విడిచిపెట్టిరి. తన అనుచరులు కూడా పరిశుద్ధ పేదరికమునకు అంగీకరించిరి. దేవుని కుమారుడైన క్రీస్తు మన కొరకై పేదవాడైనందున మనము కూడా పేదరికమును గూర్చి సిగ్గుపడరాదు. ఈ ఉన్నతమైన దారిద్ర్యం మనలను పరలోక రాజ్య వారసులనిగా చేయునని చెప్పేడివాడు. ఇటలీ ద్వీపకల్పమంతయు ఫ్రాన్సిస్ సమాజము యొక్క సువాసనతో నిండిపోయెను. క్రీస్తు యొక్క ఆదర్శములను ఉన్నవి ఉన్నట్లుగా వెంబడించుచు బోధించుచు జీవితము ద్వారా చూపించుచున్న వీరి జీవితముల వలన వేల కొలది ప్రజలు రక్షణలోనికి వచ్చుచుండిరి. ఈయన ముఖము సంతోషంతో ప్రకాశించుచుండెడిది. తన నోటి నిండా స్తుతిగానముండెను. దేవుని ఎడలను క్రీస్తు ఎడలను ఆయనకు గొప్ప ప్రేమ ఉండెను. తన అనుచరులకు కూడా దైవ ప్రేమను కలిగి ఉండుటకు నేర్పెను. నిజమైన సంతోషం ఎట్లు లభించునని ప్రశ్నించగా ఒకడు స్వార్థమును జయించుటను కృపావరములోను ప్రేమతో నిండి క్రీస్తు వలె శ్రమను అనుభవించుటలోను దొరుకునని బదులు చెప్పుచుండెడివాడు. ఫ్రాన్సిస్ గుంపు వారు
ఒక చిన్న ఇంటిలో నివసించిరి. ఆ ఇల్లు సమృద్ధిగా ప్రార్థన, సేవ, పనితో నిండి ఉండెను. ఫ్రాన్సిస్ వారికి మార్గదర్శిగా నుండెను గాని అధికారమును చెలాయించలేదు. వీరు కాళ్లకు జోళ్లు లేకుండా స్వల్ప వస్త్రాలను ధరించి ధనహీనులై ఉండినను బహు సంతోషముగా నుండెడివారు. వారిని చూచిన వారు వారి విషయమై పలు విధములైన అభిప్రాయములను కలిగి ఉండిరి. కొందరు వీరి మతి పోయిన వారని ఎంచిరి, మరికొందరు వీరిని గౌరవించిరి. ఇష్టం వచ్చినట్లు బ్రతుకుచు సంఘమునకు శాపగ్రస్తులుగానున్న అప్పటి నాయకులకు వీరు పూర్తిగా వ్యత్యాసముగా ప్రజలలో తమ ప్రాముఖ్యతను గోరక తమ్మును తాము మరుగుపరుచుకొనిరి. ఫ్రాన్సిస్ గొప్ప సమూహములకు బోధించుట కంటే ఒంటరిగా దేవునితో సహవాసము చేయుటకు ఇష్టపడెను. అయినను ఇది ఒక స్వార్థమని ఎరిగి ప్రజలకు బోధించుటకు దేవుని ప్రేమచే ప్రోత్సహింపబడి వెనుకంజ వేయక వెళ్ళెడివాడు. వీరు పాపమును గూర్చి పశ్చాత్తాపడిన వారికి దేవుడు సమాధానము నొసగునని బోధించెడివారు. వీరి బోధ చాలా సూక్ష్మమైనదియు మనస్సాక్షిని కదిలించి ప్రజలను పట్టి ముంచివేయుచున్న ఊబి నుండి లేపెడిది. ఫ్రాన్సిస్ తన సేవలో పట్టుదల వహించెడివాడు. పేదలకు ఈయన ఒక బంధుమిత్రుడిగా దొరికెను. వీరు వీధులలోనూ, ప్రజలు కూడు బహిరంగ స్థలాలలోనూ, పొలములలోనూ వాక్యమును బోధించెడివారు. భాషా శైలి విషయంలో పట్టుదల ఈయనలో ఏమీయూ లేదు. ప్రజలు రక్షింపబడవలెనని ఆశ మాత్రమే వీరి నేలుచుండెడిది. రక్షణ అనగా మనుష్యుని ఆశ కొలది ఊహించుకొనవలసినదే అని కొందరు భావింతురు. కానీ ఫ్రాన్సిస్ అది ఒక ఖచ్చితమైన అనుభవం అని బోధించెను. ప్రజలు అన్యాక్రాంతముగా తీసుకొనిన వాటిని తిరిగి ఇచ్చివేసి కలహము, విరోధ స్వభావములను విసర్జించి శత్రువులతో సమాధాన పడుటను గూర్చి నొక్కి వక్కానించెను. వీరి మీద నిందలు మోపి తప్పులు పట్టువారు అనేకులుండిరి. వీరి పక్షముగా పోరాడి సంరక్షించు వారిని దేవుడు లేపెను. దూషకులు, విమర్శకులు లేచిరి గాని ఫ్రాన్సిస్ యథార్థముగా ప్రభువును వెంబడించుచు దేవుని శక్తితో సేవలో ముందుకు సాగిపోయెను. ఫ్రాన్సిస్ తన గుంపు వారు ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని బోధించుచుండెడివాడు. అంతేగాక మనలను చూచిన వారు, మన గురించి వినినవారు పరలోక తండ్రిని మహిమపరచునట్లుగా మన జీవితములు ఉండవలెనని చెప్పెను. సమాధానం ప్రకటించు వారి హృదయంలోనే సమాధానం ఉండవలెననియు, ప్రజల కోపమును రేపక, అవమానకరముగా ప్రవర్తించక, వారి యొక్క మృదువైన స్వభావము ద్వారా అందరినీ సమాధానమునకు సత్క్రియలను నడుపవలెననియు నేర్పించుచుండెను. వారి శిష్యులకు రాబోవు శోధనలను గూర్చి హెచ్చరించుట, జయ జీవితమును చూపించుచుండెను. ఫ్రాన్సిస్ హృదయంలో ప్రేమ వేరులున్నందున ఎల్లప్పుడూ చక్కని మర్యాదకరమైన ప్రవర్తనతో ప్రవర్తించెడివాడు. ఫ్రాన్సిస్ సామాన్యమైన ఎత్తుగలవాడు. దయగల ముఖవర్చస్సు, నల్లని కండ్లు, వినుటకు సొంపైన మృదువైన కంఠస్వరము కలిగి ఉండెను. ఆయనలోని సాధు స్వభావము, దయ ఆయనకు ఎంతో సౌందర్యమును ఇచ్చెను. పౌలు, పేతురుల యొక్క అనుభవములలో వలె ఆయనకు తెలియకుండానే ఆయన ధరించిన వాడిన వస్త్రములలో శక్తి ఉండెను. ఆయన కాలు పెట్టిన ప్రతి స్థలములోనూ అప్రయత్నముగా ఆశ్చర్యకార్యములు జరిగెను. ఫ్రాన్సిస్నకు అవసరమైన ఆత్మీయ బలమును ప్రార్థనలోనే పొందెడివాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఏకాంతముగా నుండి ప్రార్థన చేసుకొనగలుగు నిర్జన స్థలమును కనుగొనుచుండెడివాడు. మోసగాండ్లను ఈయన సులభముగా గుర్తించెడివాడు. ఒకడు దేవునికి అంగీకారమైన పశ్చాత్తాపము లేకుండగానే ఉపవాసం ఉండవచ్చును, ప్రార్థనలు చేయవచ్చును, ఏడ్చుచు శరీరమును బాధపరుచుకొనవచ్చును అని బోధించెడివాడు. తన శిష్యులకు దేవుని ఎడల సంపూర్ణ విధేయతను నేర్పుటకు ఎంతో ప్రయాసపడవలసి వచ్చెను. వీరిలో కొందరు పూర్తిగా దేవుని మీద ఆధారపడు విశ్వాస జీవితము నుండి తొలగి జారిపోవుచుండిరి. వీరు అవిధేయతలో నుండి కూడా ఆచారములను పట్టుదలతో చేయుచు వారి ఎదుట భక్తిగా కనబడుచుండిరి.
సేవ పెరుగుచున్న కొలది ఫ్రాన్సిస్ దూర ప్రయాణం చేయవలసి వచ్చాను. ఆయన తన గుంపులన్నిటినీ దర్శించి వారిని బలపరిచి వారి కొరకు ప్రార్థించి దిద్ది వారితో కొద్ది రోజులు గడిపి వారికి ప్రత్యేక కూటములను జరిపి స్వస్థలములను చేరడివాడు. ఫ్రాన్సిస్ ఎల్లప్పుడూ ఆత్మీయ మెలకువలతో నుండెడివాడు. ఒంటరి ప్రార్థన, దైవ ధ్యానం కొరత పడకుండా చూచుకొనేడివాడు. క్రీస్తు యొక్క శ్రమలను తదేక దీక్షతో ధ్యానించుచు దాని యందే నిమగ్నుడై కొన్నిసార్లు గుహలోనే అనేక దినములు ఉండి తాను జరపవలసిన కూటముల విషయమే మర్చిపోవచుండెడివాడు. ప్రయాణములలో ప్రార్థనాత్మ ఆయన మీద ఎంతో బలముగా నుండుట వలన చుట్టూ ఏమి జరుగుచున్నది కూడా గమనించేవాడు కాదు. దారిలో గ్రామముల గుండా పోవునప్పుడు అక్కడ గ్రామస్తులు ఆయనను చూచి ఉత్సాహపడుటను కూడా గమనించేవాడు కాదు. ఒకసారి ఇట్లే బలమైన ప్రార్థనాత్మతో నిండియుండి ప్రయాణము చేయుచుండెను. గమ్యస్థానం చేరినప్పుడు ఒక పాదిరికి దయ్యం పట్టి ఉండెను. పాదిరిలోనున్న దురాత్మ వెంటనే వెడలిపోయెను. ఫ్రాన్సిస్నకు సృష్టి అంతటిలో దేవుని జీవం కనబడుచుండేది. చంద్రుని సహోదరి అనియు, సూర్యుని సహోదరుడనియు, సహోదరి నీరు గాలి అనియు పిలిచెడివాడు. ఇవన్నీ దేవుని స్తుతించినట్లు ఒక స్తుతి పాట వ్రాసెను. జంతువులకు పక్షులకు బోధించెడివాడు. సృష్టి అంతటిలో దేవుని కార్యం చూచెను. నరమాంసమునకు అలవాటు పడిన ఒక క్రూరమైన తోడేలును ఒక్క మాటతో లొంగదీసెను. ఆయనను సమీపించుట తోడనే భయంకరమైన దొంగలు మార్చబడిరి. పాపము వలన కలుగు శాపము, శ్రమ నుండి మానవులను విడిపించగలిగేవాడు. ఫ్రాన్సిస్ సహవాసంలో వందల కొలది ప్రజలు చేరి సువార్తను ప్రకటించుటకై ఇటలీ, ఫ్రాన్స్, ఐరోపాలోని మరి ఇతర దేశములకును ఖండములకును పంపబడిరి.